ఐఏఎస్, ఐపీఎస్ ఇలాంటి పెద్ద పెద్ద కళలకి చాలామంది భయపడి దూరంగా ఉంటుంటారు. కానీ వన్స్ క్రాక్ అయితే మాత్రం అసలు సొసైటీ నుంచి మనకు వచ్చే ఆ రెస్పెక్ట్ కానీ అండ్ ఆ ప్రొఫెషన్కి ఉన్నటువంటి ఆ డిగ్నిటీ కానీ అసలు అన్బీటబుల్, అన్మ్యాచబుల్. హలో ఎవ్రీబడి, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు దిస్ స్పెషల్ వీడియో. స్పెషల్ అని ఎందుకు అంటున్నాను అని అంటే, చాలా ఇంటర్వ్యూస్లో, చాలా వీడియోస్లో మీరు చూసుంటారు. మై ఫాదర్ ఇస్ అ డాక్టర్, నన్ను డాక్టర్ చేయాలనుకున్నారు, నా కొడుకుని ఇప్పుడు నేను మెడిసిన్ చేయించాలనుకుంటున్నాను, ఇది నేను చెప్తూ వచ్చాను. బట్ డీప్ డౌన్ ఎక్కడో ఒక చిన్న రెగ్రెట్, అరే నేను చదువుకునేటప్పుడు ఐఏఎస్కి సంబంధించో, సివిల్స్కి సంబంధించో, గ్రూప్స్కి సంబంధించో ఎవరన్నా కొంచెం పుష్ చేసి ఇన్ఫర్మేషన్ ఇచ్చుంటే అది చదివేవాళ్ళం కదా. అప్పట్లో తెలీదు ఏ కాలేజ్కి చేరాలి, ఏంటి, ఎలా చదవాలి తెలీదు. తెలిసిందల్లా ఒకటే, దేశమంతా పరీక్షలు రాస్తారు, గడ్డాలు మీసాలు తెల్ల వెంట్రుకలు వచ్చే వరకు ఎగ్జామ్స్ రాస్తూ 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 ఉంటారు, అయినా క్లియర్ అవ్వదు, చాలా కష్టపడాలి, మనిషి పుట్టు మేధావి అయితే తప్ప సివిల్స్ క్లియర్ చేయలేరు అన్న ఒక ఇంప్రెషన్ని బ్రెయిన్లో ఫీడ్ అయిపోయి, అమ్మో ఇది మనకు కాదులే అని అనిపించింది. బట్ సిచ్యువేషన్ ఇస్ నాట్ లైక్ దాట్. ఇఫ్ యు ఆర్ రియలీ ఆస్పైర్ టు బికమ్ ఎన్ ఐఏఎస్ ఆర్ గ్రూప్స్ ఇవన్నీ క్లియర్ చేయాలి అని అనుకుంటే దేర్ ఆర్ ఎన్ నంబర్ ఆఫ్ వేస్ టు ఫుల్ఫిల్ యువర్ డ్రీమ్. అందులో ప్రధాన పాత్ర పోషిస్తోంది శరత్ చంద్ర ఐఏఎస్ అకాడమీ. అందుకనే ఈ వీడియో స్పెషల్ అంటున్నాను, బికాస్ ఐ హ్యావ్ విత్ మీ శరత్ చంద్ర గారు. ఐఏఎస్, గ్రూప్స్, సివిల్స్ని క్లియర్ చేయాలి అని అనుకునే వాళ్ళకి మార్గాన్ని ఎంత ఈజీగా సింప్లిఫై చేస్తారో ఈ వీడియోలో మాట్లాడుకుందాం. హలో శరత్ చంద్ర గారు, నమస్తే. సార్ అసలు మనం ముందర ఎందుకు పరిచయం అవ్వలేదు సార్? నాకు అదే అనిపిస్తూ ఉంటుంది. ఇప్పటికీ కూడా మా ఫాదర్ నాతో మాట్లాడుతూ, అసలు నువ్వు గ్రూప్స్ ఎందుకు ప్రిపేర్ అవ్వలేదు, అసలు సివిల్స్ ఎందుకు చేయలేదు, మనకు అసలు ఎవరు చెప్పేవాళ్ళు లేరే అని అనుకున్న రిగ్రెట్ ఉన్నది. వీ స్టిల్ కీప్ ఇట్ ఇన్ అవర్ హార్ట్స్. అలా నేనే చెప్తున్నాను అని అంటే నేను ఒక సమ్ క్రౌడ్స్, మిలియన్స్ ఆఫ్ పీపుల్ రిప్రజెంటేషన్ కూడా అయి ఉండొచ్చు కదా సార్. నిజమేనా సార్ అది? ఐఏఎస్ క్లియర్ చేయడం అంటే, ఆ మాటకు వస్తే సివిల్స్కి సంబంధించిన ఎగ్జామ్స్ క్లియర్ చేయడం టఫ్ అన్నది ఓకే, బట్ ఇప్పటికీ అది దూరాన ఉన్న ఒక డ్రీమ్ అంటారా? సామాన్యుడికి అందనిటువంటి ఒక డ్రీమ్ అంటారా? హౌ డు వి హావ్ టు సీ దిస్? ఇప్పుడు ఫస్ట్లీ ఏ ఎగ్జామ్ అయినా కూడా ఎంత అప్లై చేస్తున్నారు, ఎన్ని సీట్స్ ఉన్నాయి అనేది డిపెండ్ అయి ఉంటుంది. సివిల్స్కి 5 lakh మెంబర్స్ దాకా రాస్తూ ఉంటారు. ఆ 5 lakhs నెంబర్ ఆఫ్ సీట్స్ 1000 ఉండవు. సో ఆ రకంగా చూసుకుంటే ఎస్, డిఫికల్ట్ ఎగ్జామినేషన్ ఉంది, సీట్స్ తక్కువ ఉంటాయి కాబట్టి. కానీ మీరు అబ్జర్వ్ చేస్తే ఎవ్రీ ఇయర్ మీరు అన్నట్టుగా ఒక 5 ఏళ్ళు 6 ఏళ్ళు చదివి ర్యాంక్ వచ్చిన ఉన్నారు, ఫస్ట్ 1 year చదివి ర్యాంక్ వచ్చిన ఉన్నారు. 2 రకాల స్టూడెంట్స్ అబ్జర్వ్ చేస్తాం మనం. అయితే మన విసినిటీలో ఎగ్జాంపుల్స్ చూసుకున్నప్పుడు, ఒకవేళ మనం తెలిసిన 2-3 కూడా 10 ఏళ్ళు చదివారు అనుకోండి, మనకి ఏమనిపిస్తుంది అంటే ఓకే అని చదవాలి అనిపిస్తుంటుంది, అంత చదవాలా భయం వస్తుంటుంది మీరు చెప్పినట్టుగా. అట్ సేమ్ టైం 1 or 2 ర్యాంక్ సాధించిన ఉన్నారు, వాళ్ళని చూసి అర్థం అవుతుంది ఎస్ పాసిబుల్ అని చెప్పి. ఇంకోటి మేడం, సివిల్స్ ఎగ్జామినేషన్కి ఐఐటి లాగో నీట్ లాగో ఒక స్ట్రాంగ్ ఫండమెంటల్ సబ్జెక్ట్ నోట్ దక్కర్లా, ఎటువంటి బ్యాక్గ్రౌండ్ లేకుండా కూడా ఎగ్జామ్లోకి వచ్చి, ఎందుకంటే ఎగ్జామ్ సిలబస్ అంతా కూడా 12th class లెవెలే, గ్రాడ్యుయేషన్ లెవెల్ కాదు అది, 12th class లెవెలే. హిస్టరీ, జాగ్రఫీ, ఎకానమీ, పాలిటీ, ఎన్వైర్న్మెంట్, అంటే మొత్తం 12th class లెవెలే. సో ఎవరైనా చదవగలరు, అర్థం చేసుకోగలరు. డీప్ మ్యాథమెటిక్స్, సైన్స్ కూడా ఉండదు, ఎనీబడి కెన్ స్టడీ అనమాట. కానీ ఎక్కడ కష్టం అవుతుందంటే, ఈ ఎగ్జామ్ క్లియర్ చేయాలంటే ఎగ్జామ్ డిమాండ్ అర్థం చేసుకోవాలి. దే ఆర్ టు టిక్ ద రైట్ బాక్సెస్. సిలబస్ ఫినిష్ అయిందా, రివిజన్ చేసామా, ఎగ్జామ్స్ బాగా ప్రాక్టీస్ చేసామా, ఎగ్జామ్కి ఏది అవసరమో అదే చదివామా, అన్నెస్ని చదివామా, నోట్స్ బాగా తయారు చేసుకున్నామా, కరెంట్ అఫైర్స్ చదివామా, ఇలా టిక్ పెట్టుకోవాలి. ఈ టిక్స్ అన్ని టిక్ పెట్టుకున్నాం అనుకోండి, 1.5 year 2 years చాలా ర్యాంక్ వచ్చేస్తుంది. ఈ టిక్ బాక్సెస్లో రివిజన్ చేయకపోవడం వల్ల, ఎక్కువ బుక్స్ చదవడం వల్ల, కరెంట్ అఫైర్స్ తక్కువ చదవడం వల్ల, ఆప్షన్ బాగా చదవడం ర్యాంక్ మిస్ అవుతుంది. అంతేగాని ఎగ్జామ్ కష్టమేమి కాదు. ఎగ్జామ్ ఇస్ నాట్ డిఫికల్ట్, బట్ టిక్ రైట్ అంటే ఆ ఎగ్జామ్ డిమాండ్ అర్థం చేసుకొని చేయాల్సినవన్నీ కరెక్ట్ గా చేస్తే 1.5 year 2 years enough to crack the examination. కానీ ఇప్పుడు మీరు చెప్పినట్లు హిస్టరీ కావచ్చు, పాలిటీ కావచ్చు, వీటికి ఇంతే సిలబస్ అని ఎక్కడుంది సార్? భూమి పుట్టినప్పటి నుంచి హిస్టరీ ఉంది, భూమి పుట్టినప్పటి నుంచి అన్నీ ఉన్నాయి. సో అనంతమైన సిలబస్ని చదవాలి కాబట్టి వాళ్ళు ఎక్కువ టైం పెట్టాలి, ఓన్లీ మేధావులు మాత్రమే ఇది క్లియర్ చేయొచ్చు అన్న ఒక ఫీలింగ్ కూడా ఉంది. దీనికి మీరు ఏం చెప్తారు యాజ్ అన్ అకాడమిషియన్? మీరు చెప్పినట్టుగానే ఈ సబ్జెక్ట్స్కి మార్కెట్లో చాలా బుక్స్ ఉంటాయి, పెద్ద పెద్ద బుక్స్ ఉంటాయి, మెటీరియల్ ఉంటుంది. అవన్నీ చదివితే ర్యాంక్ ఖచ్చితంగా రాదు, మిస్ అయిపోతారు. ఖచ్చితంగా రాదు, మిస్ అయిపోతారు ఇవన్నీ చదివితే. సో ఏం చేయాలంటే ఈ సబ్జెక్ట్కి 1 or 2 books అంటే ఎగ్జామ్లో అవసరమైన పాయింట్స్ కొన్ని ఉంటాయి, ఆ చాప్టర్స్ మాత్రమే కన్సైజ్ చదవాలి, కన్సైజ్ చేసి. ఈవెన్ మన శరత్ చంద్ర ఐఏఎస్ అకాడమీలో కూడా ప్రతి సబ్జెక్ట్కి కూడా వీ గివ్ సమ్ బుక్స్.
మేడం బుక్స్ అనేది ఎందుకంటానంటే సివిల్స్ కోచింగ్ జాయిన్ చాలా మంది బుక్స్ గురించి తిరుగుతూనే ఉంటారు. ఆ బుక్స్ అని ఈ బుక్స్ అని కొంటూనే ఉంటారు. వాళ్ళ ఇంట్లో పెద్ద లైబ్రరీ ఫామ్ అవుతుంది. అలా అవ్వకుండా ఏం చేస్తామంటే మన దగ్గర ఎవరైతే ఎన్రోల్ అవుతారో అందరికీ కూడా ఆన్ ద డే 1 వి గివ్ ఎన్సీఆర్టీ బుక్స్ అని ఉంటాయి. 11th 12th కదా బుక్స్, ఫస్ట్ ఆ బుక్స్ అవి ఇచ్చేస్తాం. నెక్స్ట్ ఈచ్ సబ్జెక్ట్ కి ఒక స్టాండర్డ్ బుక్ మన మెటీరియల్ ఇస్తాం. మన మెటీరియల్ ఉంటుంది. ఓకే. సో ఆ మన మెటీరియల్లో స్టాటిక్ కరెంట్ అఫైర్స్ కంబైన్ చేస్తాము. స్టాండర్డ్ బుక్ ఒకటి ఇస్తాము, మేము ఇస్తాం స్టాండర్డ్ బుక్స్ అండ్ ఎన్సీఆర్టీ ఇస్తాం. మేము ఆ బుక్స్ ఇచ్చిన తర్వాత స్టూడెంట్స్ ఆ 1.5 years 2 years దాని దాటి వెళ్ళకూడదు. అసలు అవసరమే లేదు. ఆ బుక్ గనక అంటే శరత్ చంద్ర ఐఏఎస్ అకాడమీలో ఇచ్చినటువంటి మెటీరియల్ ని గనక మనం పర్ఫెక్ట్ గా చదివితే సివిల్స్ క్లియర్ చేయడం ఈజీ అంటారు. ఖచ్చితంగా క్లియర్ చేయొచ్చు, ఖచ్చితంగా క్లియర్ చేయొచ్చు. ఈ బుక్స్ లో నుంచి మొత్తం 100% క్వశ్చన్స్ రాకపోవచ్చు, కానీ సివిల్స్ లో మనకి మార్క్స్ కూడా 50% వచ్చినా ఫస్ట్ ర్యాంక్ వచ్చేస్తుంది ఆల్ ఇండియా లెవెల్లో. సో మనం ఒక 10 to 15% వదిలేయాలి ఎగ్జామ్కి. అలా వదిలేస్తేనే మొత్తం అన్ని కవర్ చేయగలం. అంతేగాని ప్రతి సబ్జెక్ట్ డీప్కి వెళ్ళాం అనుకోండి అన్ని కవర్ చేయలేరు. సో ఫస్ట్ మెటీరియల్. సెకండ్ ఇంకోటి మేడం, మెంటర్షిప్ అనేది చాలా ఇంపార్టెంట్. ఫర్ ఎగ్జాంపుల్ సివిల్స్ ప్రిపేర్ అయ్యే వాళ్ళకి ఎప్పటికప్పుడు ఒక గైడ్ ఉండాలి, ఒక మెంటర్ ఉండాలి. ఆ మెంటర్ ఏం చెప్పాలంటే న్యూస్ పేపర్లో చదివావా ఇలా చదవకూడదు, చదువు. ఎగ్జామ్ వస్తే తక్కువ వచ్చాయా ఇక్కడ చేంజ్ చేసుకో, నోట్స్ ఇలా రాస్తే రాయొద్దు, నోట్స్ ఇంకా తగ్గించు, ఈ బుక్ని ఇవే అండర్లైన్ చేసుకో, అనవసరంగా అన్ని అండర్లైన్ చేసుకోవద్దు. అలాగా గైడ్ చేస్తూ కంటిన్యూస్ గైడెన్స్ అవసరం. దాన్ని మెంటర్షిప్ అంటాను నేను. సో సివిల్స్కి కోచింగ్తో మెంటర్షిప్ చాలా అవసరం. ఆ మెంటర్షిప్ రైట్ గైడెన్స్ లేకపోతే కష్టపడతారు, బాగా చదువుతారు, కానీ ఎక్కువ నోట్స్ రాసేసుకోవడం, రివిజన్ చేసుకోకుండా కూర్చోవడం, లేకపోతే న్యూస్ పేపర్ తప్పుగా చదవడం, అలా చేయడం వల్ల కష్టం అంతా వేస్ట్ అయిపోద్ది. వాళ్ళు పడిన కష్టం మొత్తం వేస్ట్ అయిపోతుంటుంది. అందుకనే మన కాలేజీలో ఒక మంది జాయిన్ అయిన వాళ్ళకి సివిల్ సర్వీస్ కోచింగ్కే జాయిన్ అవుతారు కదనట్లా, కానీ కోచింగ్తో పాటు బుక్స్ మొత్తం అది ఇచ్చేస్తాం. దే నో నీడ్ టు సర్చ్ ఫర్ ఎనీ అదర్ బుక్స్. ఈవెన్ కరెంట్ అఫైర్స్ కూడా డిఫరెంట్ న్యూస్ పేపర్స్ చదివి వాటి నుంచి కన్సైజ్ చేసి మన మ్యాగజైన్స్ మనం ఇస్తాం. మన మ్యాగజైన్ పరిపూర్ణ అని చెప్పి దే కెన్ ఫైండ్ ఎనీ బుక్ స్టోర్ ఆల్సో. మ్యాగజైన్ మనం ఇస్తాం. అలాగే మెంటర్షిప్ ఇస్తాం. అంటే ప్రతి స్టూడెంట్ మెంటర్ పెడతాం. ఆ మెంటర్ ఎవ్రీ వీక్ స్టూడెంట్కి టార్గెట్స్ ఇవ్వడం. టార్గెట్ అంటే ఈ వీక్ ఇది ఫినిష్ అయ్యి ఈ మంత్ టార్గెట్స్ ఇస్తారు. ఎగ్జామినేషన్ రాసిన తర్వాత కరెక్షన్ ఇవాల్యుయేషన్ చేస్తారు, ఫీడ్బ్యాక్ ఇస్తారు, మోటివేషన్ ఇస్తారు, రైట్ రిసోర్సెస్ చెప్తూ ఉంటారు, మెంటర్షిప్ ఇస్తుంటారు. ఈ 3 కంబైన్ చేస్తేనే మనకి ర్యాంక్ వస్తుంది. ఓన్లీ కోచింగ్ అయినా రాంగ్ మెటీరియల్ అయినా మెంటర్షిప్ లేకపోయినా ర్యాంక్ రావడం కష్టం. సార్ దీంతో పాటు ఒక స్టూడెంట్ సివిల్స్ కి ప్రిపేర్ అయ్యేటప్పుడు వాడి హార్డ్ వర్క్ గురించి మాట్లాడితే, ఇది క్లియర్ గా నా పర్సనల్ ఎక్స్పీరియన్స్ అడుగుతున్నాను నేను. మా సిస్టర్ షీఈస్ ప్రిపేర్డ్ ఫర్ ఐఏఎస్ అనమాట. ఫైనలీ షీ గాట్ సెటిల్డ్ ఇంటూ ఐపీఎస్. ఇప్పుడు చెన్నైలో షీఈస్ వర్కింగ్ యాజ్ అన్ అసిస్టెంట్ డీజీపీగా వర్క్ చేస్తున్నారు. ఏడీజీపీగా చేస్తున్నారు. సో ఫస్ట్ టైం అసలు తను సూపర్ డూపర్ టాపర్, ఎంసెట్ స్టేట్ ర్యాంకర్, ఎక్సెట్రా ఎక్సెట్రా. సో షీ వాంటెడ్ టు క్లియర్ ఐఏఎస్ కోసం అని చెప్పి ఆంధ్ర నుంచి విజయవాడ అమ్మాయి తను ఢిల్లీ వెళ్ళి ఢిల్లీలో కోచింగ్ తీసుకుంటేనే ఢిల్లీలోనే మాకు ఉంటాయి, మనకి ఇక్కడ ఆంధ్ర తెలంగాణలో అంత ఘనంగా ఇచ్చే కోచింగ్ సెంటర్లు ఉండవు. ఒక సేవ్ అరౌండ్ 10 years బ్యాక్ అనుకుందాము. సో ఢిల్లీ వెళ్ళడం జరిగింది. మనకి ఆంధ్రాలో కూడా అలాంటి సెంటర్స్ ఎందుకు లేవు వెన్ వీ హ్యావ్ సో మచ్ ఆఫ్ డిమాండ్ ఇస్ మై ఫస్ట్ క్వశ్చన్. సెకండ్ క్వశ్చన్, మాకు ఎప్పుడు ఫోన్ చేసేది తెలుసా సార్? కాలేజ్కి వెళ్ళేది, కాలేజ్ నుంచి మళ్ళీ కోచింగ్ సెంటర్కి వెళ్ళేటప్పుడు ఆ దారిలో ఫోను, అక్కడ నుంచి మళ్ళీ హాస్టల్కి వెళ్ళేటప్పుడు, స్టడీ రూమ్స్కి వెళ్ళేటప్పుడు, ఆ మధ్యలో ట్రాన్సిషన్ టైంలోనే ఫోన్. ఒక 4-5 చోట్లకి తిరిగితే తప్ప తన డే కంప్లీట్ అవ్వదు, ఓన్లీ ఫర్ స్టడీస్. అంటే ఒక స్టూడెంట్కి అసలుకే 16 గంటలు 20 గంటలు చదివే వాళ్ళకి ఒక్కొక్క దానికి ఒక్కొక్క చోటకి వెళ్తూ ఉంటే టైం ఎంత వేస్ట్ అయిపోతుంది. మనకి ఇంత డిమాండ్ ఉంది, ఇంత కష్టం అని తెలిసినప్పుడు వై డోంట్ వీ హ్యావ్ అ ప్రాపర్ ఫ్రేమ్ వర్క్ రిగార్డింగ్ దిస్ ఎడ్యుకేషన్ ఇస్ మై క్వశ్చన్. యాక్చువల్లీ ఇట్స్ రైట్ క్వశ్చన్. నిజంగానే ఏ ఎగ్జామ్కి లేని విధంగా ఓన్లీ సివిల్స్లో మాత్రమే ఎక్కడ కోచింగ్ తీసుకున్న స్టూడెంట్స్, ఒక దగ్గర కోచింగ్, ఇంకో దగ్గర టెస్ట్ సిరీస్ అంటే ఎగ్జామ్ ప్రాక్టీస్ చేయడం, ఒక దగ్గర మెంటర్షిప్, ఒక దగ్గర హాస్టల్ తిరుగుతూ ఉంటారు. ఎగ్జాక్ట్లీ. అయితే ఇవన్నీ కలిపి ఒకే ప్లేస్ లో పెట్టింది అయితే మాత్రం సౌత్ ఇండియాలో ఓన్లీ మనమే, శరత్ చంద్ర ఐఏఎస్ అకాడమీ. హైదరాబాద్ లో, విజయవాడలో, మన 2 ప్లేసుల్లో కూడా మీరు చూస్తే మనకి ఓన్ హాస్టల్స్ ఉన్నాయి. బాయ్స్ గర్ల్స్ సెపరేట్ హాస్టల్స్ ఉన్నాయి. మన హాస్టల్ ఉండొచ్చు. ఓన్ స్టడీ హాల్స్ ఉన్నాయి. స్టడీ హాల్స్ అంటే ఎలా ఉంటాయంటే లార్జ్ ఏసీ రూమ్స్ విత్ ఇండివిజువల్ క్యాబిన్స్ ఉంటాయి. 24 బై చదువుకోవచ్చు క్యాబిన్లో కూర్చొని. స్టడీ హాల్స్ ఉన్నాయి. నెంబర్ 3 కోచింగ్ ఉంది. ఏసీ డిజిటల్ క్లాస్ రూమ్స్ ఉన్నాయి, కోచింగ్ ఉంది. 4 టెస్ట్ సిరీస్ ఉంది. మన టెస్ట్ సిరీస్ వన్ ఆఫ్ ద బెస్ట్ టెస్ట్ సిరీస్ ఇన్ ద సౌత్ ఇండియా. టెస్ట్ సిరీస్ అంటే ప్రిలిమ్స్ కి మెయిన్స్ కి మనం క్వశ్చన్ పేపర్స్ ఇస్తాం, ఎగ్జామ్స్ రాయిస్తాం, కరెక్షన్ చేస్తాం. టెస్ట్ సిరీస్. నెంబర్ 5 మెటీరియల్, మంచి మెటీరియల్ ఓన్గా ఉంది. నెక్స్ట్ కరెంట్ అఫైర్స్ ని కన్సైజ్ చేసి మ్యాగజైన్స్ మనకు ఓన్గా ఉన్నాయి. ఇందా చెప్పిన విధంగా మొత్తం ఎన్సీఆర్టీ స్టాండర్డ్ బుక్స్ కూడా మనం ఇచ్చేస్తాం వాళ్ళకి. సో ఇవన్నీ ఒకే దగ్గర ఉండడం వల్ల ఈవెన్ ఆప్షనల్ కూడా సివిల్స్ కి మెయిన్ ఆప్షనల్ గురించే బయటకు వెళ్తుంటారు స్టూడెంట్స్. అలా కాకుండా వీగ్యూ ఆంథ్రోపాలజీ అయినా, సోషియాలజీ అయినా, పొలిటికల్ సైన్స్ అయినా, తెలుగు అయినా వీగ్యూ ఆప్షనల్స్. అందుకనే విజయవాడ, హైదరాబాద్ బ్రాంచెస్లో మన అకాడమీలో
స్టూడెంట్స్ ఎక్కడికి వెళ్ళాల్సిన అవసరం లేదు. వి గివ్ ఎవ్రీథింగ్ ఇన్ వన్ ప్లేస్. అదే మన యూనిక్నెస్ కూడా. ఆ ఎకో సిస్టమ్ మనం క్రియేట్ చేయడం వల్లనే మోస్ట్ స్టూడెంట్స్ ఆర్ ఏబుల్ టు సక్సెస్ఫుల్లీ గెట్ ర్యాంక్స్ ఇన్ సివిల్స్ కోచింగ్ ఫ్రమ్ శరత్ చంద్ర. ఫ్రమ్ శరత్ చంద్ర. సూపర్. అండ్ సివిల్స్ మీరు అన్నట్టుగా హైలీ కాంపిటేటివ్ కాబట్టి ఒకవేళ సివిల్స్ దగ్గరలో మిస్ అయినా గ్రూప్ 1 గ్రూప్ 2 కూడా క్లియర్ చేస్తున్నారు మన స్టూడెంట్స్. ఫర్ ఎగ్జాంపుల్ లాస్ట్ 2-3 నోటిఫికేషన్స్ ఏపీఎస్సీ గ్రూప్ 1లో 50% ఆఫ్ ర్యాంక్స్ స్టూడెంట్స్ మన గైడెన్స్ తీసుకున్నారు మన దగ్గరే. 50%. సివిల్స్ లో కూడా వి గాట్ మోర్ నెంబర్ ఆఫ్ ర్యాంక్స్ బికాస్ ఆఫ్ ఎకో సిస్టమ్, నాట్ బికాస్ ఆఫ్ జస్ట్ కోచ్ ఒకదాని వల్ల కాదు, అన్ని ఉండడం వల్ల. ఎకో సిస్టమ్ విచ్ ఎగ్జిస్ట్స్ అట్ శరత్ చంద్ర. ఎగ్జాక్ట్లీ. ఇంకో మంచి క్వశ్చన్ మీరు చెప్పారు, అడిగారు ఏంటంటే ఢిల్లీలో కోచింగ్ తీసుకుని చెప్పారు కదా. అందుకు సార్ అందరు ఢిల్లీకి పరిగెడతారు, మన దగ్గర కోచింగ్ లేనట్టు ఇక్కడ. మేడం మీరు అన్నట్టుగా మీ సిస్టర్ అవుతున్నారు ఏడీజీపీ అంటే షీఈ్ ఎ సీనియర్ ఐపీఎస్ ఆఫీసర్. నిజంగానే ఆ టైంలో ఆవిడ రాసినప్పుడు సివిల్స్ నిజంగానే ఢిల్లీలోనే మంచి ఫ్యాకల్టీ ఉండేవాళ్ళు, మంచి ఫ్యాకల్టీ. వేరే ప్లేసుల్లో మంచి ఫ్యాకల్టీ ఉండేవాళ్ళు కాదు. బట్ ఇప్పుడు ఫ్యాకల్టీ బాగా పెరిగారు, డీసెంట్రలైజ్ అయ్యింది. మంచి మంచి ఫ్యాకల్టీ మెంబర్స్ ఇప్పుడు విజయవాడ ఉంది, మన బ్రాంచ్ విజయవాడలో మనకున్న ఫ్యాకల్టీ మెంబర్స్ అందరూ కూడా సివిల్స్ ఇంటర్వ్యూ దాకా వెళ్ళి దగ్గరలో మిస్ అయిన వాళ్ళే. మిస్ అయ్యి కొంతకాలం ఎక్స్పీరియన్స్ ఇన్ టీచింగ్ ఉన్నారు. హైదరాబాద్లో కూడా అంతే. ఈవెన్ మనకున్న ఫ్యాకల్టీ మెంబర్స్లో మేడం సగం మంది ఫ్యాకల్టీ మెంబర్స్ ఎలా ఉంటారంటే సీనియర్ ఫ్యాకల్టీ మెంబర్స్, ఇంకో సగం మంది మాత్రం ఇంకా యూపీఎస్సీ ఇంటర్వ్యూకి వెళ్తూ ఎగ్జామ్స్ మళ్ళీ రాస్తూ. అడ్వాంటేజ్ ఏంటంటే వాళ్ళు ఎగ్జామ్ రాస్తూ ఉన్నారు, పిల్లలు టీచ్ చేస్తూ ఉన్నారు. అంటే ఇంటర్వ్యూ దాకా వెళ్ళి మిస్ అయ్యారు వాళ్ళు, ఇంకా ఎగ్జామ్స్ రాస్తారు. అడ్వాంటేజ్ ఏంటంటే వాళ్ళు స్టూడెంట్స్కి అన్ని సబ్జెక్ట్స్ మీద అవేర్నెస్ ఇవ్వగలరు, ఏ డౌట్ అయినా క్లియర్ చేయగలరు. వాళ్ళు ఎప్పుడు కూడా మన కాలేజ్లోనే మన హాస్టల్ ఉంటారు కాబట్టి స్టూడెంట్స్ త్రూ అవుట్ ద డే మన దగ్గర ఒక అబ్బాయి జాయిన్ అయితే త్రూ అవుట్ ద డే హాస్టల్ అయినా స్టడీ హాల్ అయినా కోచింగ్ సెంటర్ మన దగ్గర ఉన్నంతసేపు కూడా ఈ మెంటర్స్ వాళ్ళ దగ్గర ఉంటారు కాబట్టి డౌట్స్ క్లియర్ చేయగలుగుతుంటారు. సో ఆ కాంబినేషన్ ఆఫ్ ఫ్యాకల్టీ, దానివల్ల అది నాకు డిసడ్వాంటేజ్ ఏంటంటే మా ఫ్యాకల్టీ సగం మంది ర్యాంక్లో వెళ్ళిపోతుంటారు, ర్యాంక్స్ సివిల్స్ ఏదో ఐఏఎస్ వెళ్ళిపోతుంటారు, మళ్ళీ కొత్త ఫ్యాకల్టీ తీసుకుంటూ ఉంటారు అనమాట. బట్ అలా ఉంటేనే ఆ యంగ్ ఫ్రెష్ బ్లడ్ వస్తూ ఉంటేనే కొత్త థాట్స్ కూడా బయటకు వస్తూ ఉంటాయి. వస్తాయి. ఎగ్జామ్ ప్యాటర్న్ మారుతుంది కదా, ఆ ప్యాటర్న్ కనుగొని కొత్త వాళ్ళు బాగా టీచ్ చేయగలరు. వండర్ఫుల్. సో వీ హ్యావ్ ఎక్స్ట్రీమ్లీ గుడ్ ఫ్యాకల్టీ, అది కూడా ఫ్రెష్ ఫ్యాకల్టీ ఆల్వేస్ అని కూడా చెప్తున్నారు మీరు. గాట్ ఇట్ సార్. ఇప్పుడు ఈ గ్రూప్స్, దాని తర్వాత సివిల్స్కి సంబంధించి క్లియర్గా అర్థమైంది. గ్రూప్స్కి సంబంధించి నోటిఫికేషన్ ఎప్పుడు వస్తే అప్పుడే ఎగ్జామ్స్ ఉంటాయి, మిగిలిన టైం అంతా మనం ప్రిపేర్ అవుతూ ఉండాలి. అంటే సబ్జెక్ట్తో టచ్ పోవడం కానీ బికాస్ ఆఫ్ ద స్టేట్ పొలిటికల్ సినారియోస్ ఈ ఎగ్జామ్స్ పెట్టడం డిలే రావచ్చు, ఇలా ఉంటుంది కదా. సో ఒక స్టూడెంట్ నిజంగా కనుక గ్రూప్స్ ప్రిపేర్ అవ్వాలి అనుకుంటే, గ్రూప్ 1 కానీ గ్రూప్ 2 కానీ ప్రిపేర్ అవ్వాలి అని అనుకుంటే వాట్ షుడ్ హీ సాక్రిఫైస్ ఆర్ ఫోర్సీ హిస్ కెరియర్ యాజ్? మేడం మీరు చెప్పినట్టుగా ఏపీ తెలంగాణ 2 స్టేట్స్లో కూడా గ్రూప్ 1 గ్రూప్ 2 నోటిఫికేషన్స్ రెగ్యులర్గా రావట్లా. ఎగ్జాక్ట్లీ. వన్స్ ఇన్ 3 years, వన్స్ ఇన్ 4 years వస్తుంటాయి. అసలు అది కూడా ఎలక్షన్ మేనిఫెస్టోలో ఒక భాగం అయిపోయింది. అవును, దాన్ని ఫార్మలైజ్ చేయాల చాలా వరకు చాలా స్టేట్స్లో. అయితే దానికి గ్రూప్ 1 గ్రూప్ 2 ఈ సంవత్సరం వస్తుంది నోటిఫికేషన్స్ కమింగ్. ఆగస్ట్లో గ్రూప్ 1కి వస్తుంది, సెప్టెంబర్ గ్రూప్ 2కి వస్తుంది. అండ్ ఎగ్జామ్ ఇస్ గోయింగ్ టు హ్యాపెన్ ఇన్ నవంబర్ డిసెంబర్ అవుతుంది. గ్రూప్ 1 గ్రూప్ 2 కోచింగ్ మనం కూడా కొత్త బ్యాచ్ స్టార్ట్ చేసాము. చాలా మంది స్టూడెంట్స్ వస్తున్నారు, వాళ్ళకి మనం బ్యాచెస్ స్టార్ట్ చేస్తున్నాము. గ్రూప్ 1 గ్రూప్ 2 లాస్ట్ ఫ్యూ ఇయర్స్ నుంచి యూపీఎస్సీ సివిల్స్ లాగే మారుతున్నాయి. అంటే ఆంధ్రప్రదేశ్ సిలబస్ ఉన్నప్పటికీ 80% ఇండియా సిలబస్ క్వశ్చన్స్ ఎక్కువ ఇస్తున్నారు. సో యూపీఎస్సీ టీచ్ చేసే ఫ్యాకల్టీ టీచ్ చేస్తేనే ర్యాంక్స్ వచ్చే అవకాశం ఉంది. ఈవెన్ మన దగ్గర కూడా యూపీఎస్సీ కోచింగ్ తీసుకునే పిల్లలకి యూపీఎస్సీ కోచింగ్తో పాటు స్టేట్ ఏపీ ఆర్ తెలంగాణ స్టేట్ బట్టి స్టేట్ ఎకానమీ, స్టేట్ జోగ్రఫీ, స్టేట్ కరెంట్ అఫైర్స్ టీచ్ చేస్తున్నాం మనం. దానివల్ల సివిల్స్తో పాటు గ్రూప్ 1 రాయగలుగుతున్నారు. అండ్ గ్రూప్ 1 గ్రూప్ 2 ఏమవుతుందండి మేడం, ఇలా మీరు అన్నట్టుగా 3 to 4 years టైం పడుతుంది కాబట్టి వాళ్ళు అప్పటికి వేరేదేదో చదువుతూ ఉంటారు, లేదా ఎక్కడో జాబ్ చేస్తుంటారు. ఎంత టైంలో ప్రిపేర్ అయితే నోటిఫికేషన్ వచ్చిన తర్వాత ఆర్ మన శరత్ చంద్ర ఐఏఎస్ అకాడమీలో మనం ఎంత మినిమం టైం ఇస్తాము టు గివ్ గుడ్ రిజల్ట్స్ ఇస్ మై క్వశ్చన్. ఇందులో మేడం ఒకటి, కొంతమంది వాళ్ళు చేసే జాబ్ లీవ్ పెట్టి వస్తారు మదర్ కోచింగ్కి, కొంతమంది జాబ్ చేస్తూ ఆన్లైన్ కోచింగ్ తీసుకుంటారు. సో ఆన్లైన్ అయినా ఆఫ్లైన్ అయినా హైదరాబాద్ ఆర్ విజయవాడ వేర్ ఎవర్ దే జాయిన్, ఈ సంవత్సరం గ్రూప్ 1 కోచింగ్ వీఆర్ గివింగ్ ఇన్ 6 months ఓన్లీ. 6 months ఎందుకంటే ఎగ్జామ్ దగ్గరలో ఉంది కాబట్టి అందరూ వస్తున్నారు 6 months. ఈ 6 months ఫినిష్ చేసేసి తర్వాత ఇంకా ఎగ్జామ్స్ పెడుతూ రివిజన్ చేసుకుంటూ ముందుకెళ్తాం. అండ్ ఇంకోటి దీనికి మనకి ఏంటంటే 24/7 కంప్లీట్ మెంటర్షిప్ అవసరం. అంటే ఒక స్టూడెంట్ మన దగ్గరికి వస్తే మన హాస్టల్లో ఉండి ఉదయం నిద్రలేగానే న్యూస్ పేపర్ ఇస్తాం, చదువుతారు. వెంటనే కోచింగ్ క్లాస్ జరుగుతాయి, క్లాస్ అయిన తర్వాత చిన్న ఎగ్జామ్ పెడతాం, ఎగ్జామ్ అయ్యాక మెంటర్షిప్, స్టడీ హాల్కి వెళ్తారు, మన స్టడీ హాల్కి వెళ్తారు, నైట్ మళ్ళీ రూమ్కి వెళ్తారు. రూమ్ దగ్గర హాస్టల్లో కూడా ఒక మెంటర్ ఉంటారు, దే కెన్ ఆస్క్ డౌట్స్ అండ్ దే కెన్ నెక్స్ట్ డే. అంటే ఒక డిసిప్లిన్ సైకిల్ కంటిన్యూ అవుతుంటుంది. అలా ఉంటే ర్యాంక్ వస్తుంది. ఇప్పుడు ఇంత తక్కువ టైంలో గ్రూప్ 1 ర్యాంక్ రావాలంటే ఎక్కడికి కోచింగ్కి వెళ్ళి వస్తే సరిపోదు. త్రూ అవుట్ ద డే ఒక మెంటారింగ్, ఫ్రీక్వెంట్ ఎగ్జామ్స్, ఫీడ్బ్యాక్ అండ్ రైట్ మెటీరియల్, కోచింగ్ ఇవన్నీ అవసరం. ఇవన్నీ ఇవ్వడం వల్ల ఏమవుతుందంటే గ్రూప్ 1 గ్రూప్ 2 ఈ సంవత్సరం ఎక్కువ మంది స్టూడెంట్స్కి
ఆఫ్లైన్ ఆన్లైన్లో వీఆర్ ప్రొవైడింగ్ గుడ్ సపోర్ట్ ఆల్సో. సో దే కెన్ క్లియర్ ద ఎగ్జామ్ వెరీ ఈజీలీ. ఆన్లైన్ అంటే నాకు ఒక పాయింట్ స్ట్రైక్ అవుతుంది సార్. ఆ మధ్య కాలంలో ఎక్కడో మనం న్యూస్ చాలా వైరల్ అయింది. ఒక రిక్షా పుల్లర్ సన్ కేవలం యూట్యూబ్లోనే వీడియోస్ చూసుకుంటూ సివిల్స్ క్లియర్ చేశాడు అని. అసలు అది నిజంగా పాసిబులేనా సార్, లేకపోతే వైరల్ న్యూస్ వైరల్ మాత్రమేనా? మేడం అది పాసిబుల్లే. అయితే చాలా తక్కువ మంది సెల్ఫ్ డిసిప్లిన్ ఉన్న వాళ్ళు చేయగలుగుతారు. అంటే యూట్యూబ్లో ఎలా ఉంటుందంటే అన్ని టాపిక్స్ మీద వీడియోస్ ఉండవు, కొన్ని టాపిక్స్ ఉంటాయి. ఆ కొన్ని విని నోట్స్ రాసుకొని మిగిలిన వాటికి బుక్స్ చదువుకుంటూ నోట్స్ చేసుకుంటూ డౌట్స్ వచ్చినప్పుడు తిరిగి డౌట్స్ అడిగి డౌట్ క్లియర్ చేసుకుంటూ ఓన్గా షెడ్యూల్ వేసుకొని ముందుకు వెళ్ళాలి. అలా చేస్తే ఏమవుతుంది, టైం పడుతుంది. మీరు చెప్పిన రిక్షా పుల్లర్ వాళ్ళ అబ్బాయి హీ వర్క్డ్ వెరీ హార్డ్, టైం పట్టింది, అతను టైం పట్టింది. ఫైనల్ ఈజ్ ఏబుల్ టు గెట్ ర్యాంక్. ఐఏఎస్ అయ్యాడు అతను, బీహార్ అతను ర్యాంక్ వచ్చింది. ఇలాగే కొంత ర్యాంక్ వస్తూ ఉంటుంది. దాని ఫస్ట్ ఏంటంటే టైం కన్జ్యూమ్ అవుతుంది. సెకండ్ థింగ్ చాలా తక్కువ మంది మాత్రమే ఎటువంటి గైడెన్స్ లేకుండా అంత ఎఫర్ట్ పెట్టి ముందుకు వెళ్ళగలరు. అంటే దాన్ని మనం ట్రై చేస్తే ఆ రకంగా అవుతుందని గ్యారంటీ ఇవ్వలేం. ఇప్పుడు ఈవెన్ మన దగ్గర కూడా కోచింగ్లో ఏం చెప్తామంటే ఏ సబ్జెక్ట్ అయినా కూడా ఎంతవరకు చదవాలి, వాట్ ఈజ్ ఇంపార్టెంట్ అనేది ఫ్యాకల్టీ చెప్తారు. స్టూడెంట్ దానికే హీ విల్ రెస్ట్రిక్ట్ అవుతారు. సో త్వరగా వాళ్ళు తక్కువ టైంలో ఫినిష్ చేయగలుగుతారు. ఆ అడ్వాంటేజ్ ఉంటుంది. అండ్ ఆన్లైన్ కోచింగ్లో మీరు అన్నట్టుగా మన దగ్గర స్టూడెంట్స్లో కూడా 30% ఆఫ్ అవర్ స్టూడెంట్స్ ఆన్లైన్ స్టూడెంట్స్. ఆన్లైన్లో ఏం చేస్తారు, మన దగ్గర కోచింగ్ క్లాస్ ఉంటారు. శరత్ చంద్ర ఐఎస్ ఇక్కడ యాప్ ఉంటుంది మేడం. ఆ యాప్లో ఏమవుతుందంటే ఏ రోజు కరెంట్ అఫైర్స్ ఆ రోజు ఇచ్చేస్తుంటాం. మన దగ్గర టీం ఉంటుంది, 15 members స్ట్రాంగ్ రీసెర్చ్ టీం ఉంటుంది. వాళ్ళు ఆ రోజు దే స్టడీ ఆల్ ద పేపర్స్, దే కన్సైజ్ నోట్స్ ఇస్తారు. డైలీ ఇచ్చేస్తాం ఏ రోజు ఆ రోజే మా యాప్లో. అలాగే కరెంట్ అఫైర్స్ ఎగ్జామ్ పెడతాం, వీక్లీ మంత్ ఎగ్జామ్ పెడుతుంటాం. మా మెటీరియల్ కూడా ఆన్లైన్ ఇచ్చేస్తాం. క్లాస్ జరుగుతాయి ఆన్లైన్లో, లైవ్ క్లాసులే, డౌట్ క్లారిఫికేషన్ జరుగుతుంది. మిస్ అయితే రికార్డింగ్ ఉంటుంది. ఆన్లైన్ రాసిన ఎగ్జామ్స్కి ఇవాల్యుయేషన్ చేస్తాం. ఆన్లైన్ మెంటర్షిప్ కూడా ఉంటుంది. మెంటర్ ఆన్లైన్ కరెంట్ డౌట్ క్లియర్ చేస్తుంటారు. సో ఆఫ్లైన్ లో చేస్తున్న మొత్తం ఆన్లైన్ కూడా చేయగలుగుతాం, పాసిబుల్. బట్ ఆన్లైన్ లో సెల్ఫ్ డిసిప్లిన్ ఉండి డిస్ట్రాక్షన్ లేని వాళ్ళు సక్సెస్ అవుతారు. ఆఫ్లైన్ లో కూర్చొని చదివిస్తాం కాబట్టి ఎవరైనా సక్సెస్ అయ్యే అవకాశం ఎక్కువ ఉంటుంది. సార్ ఇప్పుడు మన శరత్ చంద్ర అకాడమీలో ప్రత్యేకంగా ఈ పర్టికులర్ గ్రూప్స్ కి కానీ సివిల్స్ కి కానీ ప్రిపేర్ అయ్యే స్టూడెంట్స్ కి, మన తెలుగు వాళ్ళకి మీరేం చెప్తారు? ఎందుకనంటే సహజంగా సివిల్స్ గ్రూప్స్ వీటికి సంబంధించిన ఎగ్జామ్స్ అంతా నార్త్ ఇండియాలో, మనకి ఇక్కడ ఇంజనీరింగ్ కి మెడిసిన్ కి ఎలా సందుకు ఒక కాలేజ్ ఉందో, నార్త్ ఇండియాలో పుట్టగొడుగుల్లాగా కాలేజెస్ వాళ్ళకు ఉన్నాయి. నార్త్ ఇండియన్స్ ఆర్ మోర్ proactive to write all these national civils exam, not from South India or especially from the Telugu community. So Telugu people, Telugu aspirants ki meer em cheptaru on behalf of Sharath Chandra Academy? నేను చెప్తానంటే నార్త్లో ఎప్పటి నుంచో కూడా జాబ్స్ తక్కువ ఉండడం వల్ల సివిల్స్ బాగా ఏం చేశారు, బాగా సక్సెస్ అవుతున్నారు. బట్ సివిల్స్లో ఉండే బ్రైట్ కెరీర్ ఆప్షన్స్ కానీ, గ్రోత్ కానీ, డైనమిజం కానీ వేరే జాబ్స్ ఉండదు. సో తెలుగు వాళ్ళు ఈ మధ్య మంచి ప్రైవేట్ జాబ్స్ వచ్చినా, హై శాలరీ వచ్చినా వదులుకొని సివిల్స్కి వస్తున్నారు. సో అటువంటి వాళ్ళు ఏం చెప్తానంటే, మీరు ఆల్రెడీ జాబ్ చేస్తుంటే ఆన్లైన్లో కోచింగ్ తీసుకుంటూ వెళ్ళొచ్చు. లేకపోతే జాబ్ మానేస్తే 1.5 year కూర్చుంటే ప్రాపర్గా ఫుల్ ఫ్లెడ్జ్ ప్రిపేర్ అయితే ఖచ్చితంగా ర్యాంక్ సాధించవచ్చు. అండ్ ఇప్పుడు ఢిల్లీకి వెళ్ళాల్సిన అవసరం కూడా లేదు. విజయవాడ, హైదరాబాద్లో అయినా కూడా దే కెన్ కమ్ and we are able to give the best possible guidance with best faculty and mentorship and whole ecosystem build చేయగలిగాం. కాబట్టి 1.5 year మీది కాదని పక్కన పెడితే బాగా హార్డ్ వర్క్ చేస్తే ఎనీబడి కెన్ క్రాక్ ది ఎగ్జామినేషన్. ఇదేం 10 years పట్టే ప్రాసెస్ కాదు. లెస్ దాన్ 2 years లో ఖచ్చితంగా ర్యాంక్ సాధించవచ్చు. డెడికేషన్ వినడానికి ఎంత బాగుందో సార్. సివిల్స్ కూడా చక్కగా లెస్ దాన్ 2 years లో ర్యాంక్ సాధించవచ్చు అని అంటే, సార్ నిజంగా 23 గంటలు చదవాలంటారా సార్ సివిల్స్ లో ర్యాంక్ రావాలంటే? ఇది అనదర్ పాయింట్ మేడం. నా ఉద్దేశం ఏంటంటే రైట్ మెథడాలజీ ఫాలో అయ్యి డిసిప్లిన్డ్గా ఏ సబ్జెక్ట్కి ఎంత టైం ఇచ్చుకుంటూ ఒక మెంటార్తో మాట్లాడుతూ ఎగ్జామ్స్ రాసుకుంటూ రివిజన్ చేసుకుంటూ వెళ్తే ఇన్ ఏ డే 10 hours ఈజ్ ఎనఫ్. యాక్చువల్లీ అంటే 8 to 10 hours ఇస్ ఎనఫ్. రిమైనింగ్ టైం ఏంటంటే నార్మల్గా కూడా హెల్దీ బాడీ, హెల్దీ మైండ్ అవసరం. అంత ఎక్కువ చదివినా కూడా దే కెనాట్ బి హెల్దీ. సో ఇప్పుడున్న ఎగ్జామ్ ప్యాటర్న్లో బై హార్ట్ చేసి రాసే ఎగ్జామ్ ప్యాటర్న్ మారిపోయింది. సివిల్స్ ఎగ్జామ్ మొత్తం కూడా అనలిటికల్ తయారైంది. ఒక బ్రీఫ్ ఐడియా ఉంటే ఆన్సర్ ఓన్గా రాసేలా వచ్చాయి. కాబట్టి తక్కువ టైం చదివినా ఎక్కువ టైం ఆలోచిస్తూ డిస్కస్ చేస్తూ నెంబర్ ఆఫ్ ఆన్సర్స్ చూస్తూ అవేర్నెస్ ఉంటే ఎగ్జామ్ ర్యాంక్ సాధించవచ్చు ఖచ్చితంగా. సూపర్. అసలు వినడానికి ఎంత హాయిగా ఉందంటే, అంటే ఇదొక దూరపు కళ అన్న మాట పోయి జస్ట్ 2 years మనం కాదు అని అనుకుంటే మనం సివిల్స్ క్లియర్ చేయొచ్చు. 10 గంటలు ప్రాపర్గా రైట్ వేలో అప్రోచ్ అయ్యి మనం ప్రిపేర్ అయితే యూ కెన్ స్టిల్ అచీవ్ యువర్ డ్రీమ్. అండ్ మోస్ట్ ఇంపార్టెంట్లీ ఇక్కడికి 10 చోట్లకి తిరగాల్సిన అవసరం లేకుండా ప్రాపర్ స్టడీకి సంబంధించిన ఎకోసిస్టమ్ హాయిగా ఒకే చోట ఈజ్ అవైలబుల్. ఈ విషయాలన్నీ ఎక్కడున్నాయి అని అంటే వెనక్కి తిరిగి చూసుకోకలేదు. ఇట్ ఈస్ అన్డౌటెడ్లీ బోలెడు కాలేజెస్ ఉన్నా సరే అన్ని స్క్రాచ్ అవుట్ చేసేసేయండి. ఎయిమ్ ఓన్లీ ఫర్ శరత్ చంద్ర ఐఏఎస్ అకాడమీ. అండ్ మే యువర్ సివిల్స్ డ్రీమ్ కమ్ ట్రూ. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ మేడం.